హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కలియుగ అంతంపై చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయా అంటే అవునని అంటున్నారు తిరుపతి జిల్లా నాగవరం గ్రామస్తులు. అక్కడ వెలసిన పురాతన ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారి పాదాల నుంచి ఎర్రటి ద్రవం బయటికి వస్తుండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ ఆలయంలో ఏం జరుగుతోంది, ఆ వివరాలు పూర్తి వీడియో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలోని నాగవరం గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం స్వామివారి పాదాల పీఠ భాగం నుంచి ఎర్రటి వర్ణంతో కూడిన ఒక ద్రవం నిరంతరం బయటకు వస్తుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెడతాయని, రక్తం కారుస్తాయని చెప్పిన కొన్ని ఆనవాళ్లు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దేవాలయం క్రీస్తు శకం 1228 సంవత్సరంలో నిర్మితమైనట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. అంటే దాదాపు 800 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఇది. అయితే ఈ ఘటన పైన అధికారికంగా ఆలయ నిర్వాహకులు లేదా పురావస్తు శాస్త్ర నిపుణులు ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ద్రవం ఎలా వస్తుంది, దాని స్వరూపం ఏమిటి అనే అంశాలపైన ఇంకా స్పష్టత రావాల్సింది. మరి కలియుగాంతము మనం వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు దానికి ఆనవాళ్ళు ఇదే అనేసి నిదర్శనం అనేసి మీరు అనుకుంటున్నారా? దాని గురించి కమెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.